తాగు సాగు అవసరాల కోసం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 11 రోజుల పాటు నీటిని విడుదల కొనసాగనుంది. రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు వదలనున్నారు అధికారులు. బ్రిడ్జి దగ్గరికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. డ్యాం పైకి ఎవరిని అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాబు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఇదే అంశంపై డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, సాగర్ నుంచి నీటి విడుదలకు సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పొంగిపొర్లుతుంది. దాంతో శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి చేరుతుంది. గంటకు వరద ఉధృతి పెరగడంతో ప్రస్తుతము శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్లు 18 అడుగుల మేరకు ఎత్తేసి 4,91,602 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. దాంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వైపు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో వచ్చేసి 3,34,462 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లో వచ్చేసి 30,712 క్యూసెక్ల వాటర్ ని అవుట్ఫ్లో చూస్తున్నారు. జలాశయం పూర్తి నీటి మట్టం వచ్చేసి 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 548 అడుగులకు వచ్చి చేరింది. ఇదే ఇన్ఫ్లో గనక వస్తే 4 రోజులలో నాగార్జున సాగర్ నిండుకుండలా మారుతుంది. దాంతో లెఫ్ట్ కెనాల్ తాగునీటి అవసరాల కోసం ఈ రోజు మంత్రులు నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తీన్మార్ మల్లన్న, జానారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హాజరై, జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు అందరూ కూడా హాజరై నీటిని విడుదల చేశారు. ప్రతిరోజు 500 క్యూసెక్ల వాటర్ ని పెంచుతూ 11 రోజుల పాటు ఈ నీటిని విడుదల చేయనున్నారు. సాగునీటి అవసరాల కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంతో నీటిని ముందుగానే విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. 11 రోజుల పాటు నీటి విడుదలతోటి చెరువులు, కుంటలు నింపడంతో పాటు తాగునీటి అవసరాలు, అదేవిధంగా ఇప్పుడు సాగుకు సరిపడా నీళ్లను మాత్రం విడుదల చేస్తారని చెప్పుకోవచ్చు. ఈసారి అఫిషియెంట్లీగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఉండడం, అదేవిధంగా నాగార్జున సాగర్ కి ఇంట్లో కూడా భారీ ఎత్తున ఉండడంతో 2 క్రాప్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా తాగునీరు, అదేవిధంగా సాగునీళ్లను అందిస్తాము. 2 తెలుగు రాష్ట్రాలలో నాగార్జున తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రులు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నుంచి హెలిప్యాడ్ ద్వారా బుద్ధవనంకి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్లారు. మంత్రులు వస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అదేవిధంగా లోకల్ కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరిని కూడా కెనాల్ పైకి అనుమతించలేదు. భారీ బందోబస్తు ద్వారా ఏర్పాటు చేసి నీటిని మాత్రం విడుదల చేశారు. ప్రస్తుతం మంత్రులు మాట్లాడుతున్నారు. ఇంకా అక్కడ ఉన్న ఏరియల్ రివ్యూ కూడా చూశారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లోతో పాటు మొత్తం కూడా ఏరియల్ రివ్యూ చూసి అక్కడ పంట పొలాలను, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అక్కడ మొత్తం కూడా పరిశీలించారు మంత్రులు. ఓవరాల్ గా మాత్రం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో మాత్రం కృష్ణా నది పొంగిపొర్లుతుందని చెప్పుకోవచ్చు. యశోద, తాగు సాగు అవసరాల కోసం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 11 రోజుల పాటు నీటిని విడుదల కొనసాగనుంది. రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు వదలనున్నారు అధికారులు. బ్రిడ్జ్ దగ్గరికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. డ్యాం పైకి ఎవరిని అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాబు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కొంచెం